హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవి టాక్స్. మెగాస్టార్ అనే ఒక గ్రాండియర్ సౌండ్లోనే ఏదో తెలియని ఒక ఆత్మీయత, పక్కనే చిరంజీవి అనే ఒక ధ్వని మనల్ని గుండె వరకు తాకుతా ఉంది. ఆ మెగాస్టార్ అనే గ్రాండియర్ సౌండ్ పక్కన ఎఫెక్షనేటివ్ సౌండ్, మన ఫ్యామిలీ మెంబర్లో ఎవరో ఒకరు చిరంజీవి పేరుతో ఉన్నారనే ఒక ఎఫెక్షనేటివ్ కనెక్టివిటీ ఆ పేరులో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఒక అభిమానులకే కాదు, సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరికి కూడా చిరంజీవి అనే పేరుని దగ్గరగా తీసుకోవడం అనేది సర్వసాధారణమైన విషయం. భారతదేశంలోనే అత్యుత్తమమైన అవార్డుల్లో, ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్లో రెండవ ఉత్తమమైన అవార్డు పద్మ విభూషణ్. తన సినీ జీవితంలో చేసినటువంటి సేవకు గాను అవార్డు ఇవ్వడం అనేది ప్రతి ఒక్కరు కూడా, ప్రతి తెలుగువారు కూడా సంతోషపడ్డ విషయం. ఒక్క తెలుగువారే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారంతా కూడా గుడ్, కంగ్రాచులేషన్ చిరంజీవి గారు అని సంతోషంగా, ఆయనకి దూరం నుంచి అయినా సరే మన సంతోషాన్ని వ్యక్తం చేసే సందర్భం ఇది. ఇలాంటి గొప్ప అవార్డుని అందుకోవడానికి చిరంజీవి గారు తప్ప ఇంకెవరు లేరా? చాలా గొప్పగా మాట్లాడే వాళ్ళు కూడా మన ముందు కనపడతా ఉంటారు, వినపడుతూ ఉంటారు. ఇవ్వకూడదనే ఏమైనా రూల్ ఏమైనా ఉందా? ఆయనకే ఇస్తారు, అలాంటి వాళ్ళకే ఇస్తారు. ఒక సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ముద్రను ఏర్పరచుకున్నటువంటి చిరంజీవి లాంటి మెగాస్టార్ చిరంజీవి గారి లాంటి వారికి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం అంటే ఒక రకంగా గొప్పే. కానీ అవార్డు కూడా చిరంజీవికి ఇవ్వడం వల్ల ఇంకా ఆ అత్యున్నతమైన అవార్డు అంటున్నామే, ఆ అవార్డుకు ఎంతో ఎంతో గౌరవం వచ్చినట్టుగా నేనైతే భావిస్తాను. మరి చిరంజీవికి ఎందుకు ఇవ్వాలి? ఇంకెవరు లేరా అంటే, నటుడుగా ఆయన చేయలేని పాత్రలు లేవు. యూత్ ఐకాన్గా, ప్రారంభంలో ఒక యూత్ ఐకాన్గా సరదా పాత్రలు చేశారు. బరువైన పాత్రలు, ఆపద్బాంధవుడు, స్వయం కృషి, రుద్రవీణ, ఆరాధన, ఇలాంటి ఎన్నో సినిమాలు క్యారెక్టర్ని ఇంప్లిమెంట్ చేయడానికి, నటించడానికి స్కోప్ ఉన్నటువంటి ఎన్నో పాత్రలు. ఇక డైనమిజాన్ని ప్రదర్శించే పాత్రలు అంటే చిరంజీవి గారికి లెక్కే లేదని చెప్పాలి. ఇక డైనమిజాన్ని ప్రదర్శించే పాత్రలు అంటే చిరంజీవి అంటే డైనమిజం. సో డైనమిక్ నుంచి సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ నుంచి పద్మభూషణ్, నేడు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారని. నటన గురించి మనం విశ్లేషించడం, ప్రస్తావించడం అంటే నిజంగానే ఏదో అంటారు కదా, ఎవరినో వర్ణించినట్టే అని. సో ఆయన నటనా వైవిధ్యాన్ని ఇప్పుడు మనం కొత్తగా చెప్పుకోవాల్సింది లేదు. చిరంజీవి తెలుగు వెండి తెరని ఏ విధంగా ప్రభావితం చేశారో దాదాపు 4 తరాల జనరేషన్స్కి తెలుసు. చిరంజీవి గారు అంటేనే వైవిధ్యం అంటేనే చిరంజీవి. అంతకుముందు పద్మభూషణ్ అయినా, ఇప్పుడు పద్మవిభూషణ్ అయినా ఆయనకి నటనాపరంగా, అలాగే ఆయన తెర బయట ఉండే నిజ జీవితంలో ఆయన చేస్తున్న సేవలకు గాను ఈ అవార్డుని ఒక కంప్లీట్ సొసైటీ మ్యాన్గా గవర్నమెంట్ ఫీల్ అయ్యి ఈ అవార్డులకు ఆయన చిరంజీవి డిజర్వ్. చిరంజీవికి ఇస్తే ఈ ఉత్తమమైన అవార్డులు కూడా మరింత పేరు తెచ్చుకుంటాయన్న భావంతోనే ఒక ప్రభుత్వం కూడా ఈ అవార్డు పద్మభూషణ్ కావచ్చు, పద్మ విభూషణ్ కావచ్చు, అవార్డునిచ్చి సత్కరించే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వానికి మనం అంతా కూడా సెల్యూట్ చేయాలి. ఎందుకంటే అవార్డులు అనేవి ప్రయత్నంతో కానీ, లేకపోతే పైరవీలతో కానీ వస్తాయని ఒక మామూలుగా అనుకునే మాట. అది నిజం కూడా కొంతవరకు. కొందరు విషయాల్లో ప్రయత్నము, పైరవి, ఈ రెండు కూడా కలిస్తేనే అవార్డులు వరుస్తూ ఉంటాయి చాలా మందికి. అలాగే రాష్ట్రాల తరఫున కూడా తమ ప్రయత్నాన్ని మావాడు అనే రీజనల్ ఫీలింగ్తో కూడా ఆయా ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ని ఒత్తిడి చేసి అవార్డులన్నీ తెచ్చుకుంటూ ఉంటాయి. ఎలాంటి పైరవీలకు, ఎలాంటి ప్రమోషన్లకు, ఎలాంటి ఒత్తిళ్లకు అందనవాడు మన చిరంజీవి కనుక చిరంజీవి గారికి అవార్డులు రావడం అనేది సర్వసాధారణమైన విషయమే. అతని కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి దాకా, అంటే దాదాపు 45 ఏళ్ల పాటు ఒక స్టార్ ఇమేజ్తో సినిమా పరిశ్రమలో ఉండడం అనేది ఎవ్వరికీ సాధ్యం కాని విషయం. కొనసాగడం అనేది వేరు. స్టార్ ఇమేజ్, టాప్ ఇమేజ్, నెంబర్ 1 స్థానాన్ని ఇంకా కూడా కొనసాగిస్తూ కలెక్షన్ పరంగా ఇప్పటికీ కూడా చిరంజీవి గారు నెంబర్ 1గానే ఉంటూ
కలెక్షన్లోనూ కూడా మోస్ట్ డిమాండెడ్ ఆర్టిస్ట్గా చిరంజీవి గారి ప్రస్థానం, సినీ జీవిత ప్రస్థానం ఎప్పటికీ కూడా అలరిస్తూనే ఉంది. ఇక సినిమా జీవితం, అలాగే సేవా రంగానికి సంబంధించిన ఆయన ఐ బ్యాంక్ కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ, అలాగే కోవిడ్ టైంలో ఆయన చేసినటువంటి సేవలు కానీ, ప్రత్యేకించి సినిమా వర్కర్స్ అందరికీ కూడా తను ఏ రకంగా సహాయపడ్డాడనే విషయం కానీ, అలాగే ఎంటైర్ జీవితంలో తన కెరీర్లో ఒక ఆర్టిస్ట్గా మొదలైనప్పటి నుంచి ఎప్పటిదాకా కూడా ఆయన చేసినటువంటి హెల్ప్, రకరకాల హెల్ప్లు కానీ, ఇవన్నీ కూడా అతన్ని మనిషి నుంచి మనీషిగా ఎదిగేలాగా, చున్నతమైన మనసు కలిగిన వ్యక్తిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరు కూడా దాదాపు 30-40 ఏళ్ళుగా ఎవరు నోటైనా ఒకే మాట వినపడుతూ ఉంటుంది, చిరంజీవి అన్నయ్య మాకు ఇన్స్పిరేషన్, చిరంజీవి అన్నయ్య వల్లనే మేము సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకున్నాము, చిరంజీవి వల్లనే మేము ఈ ఈ స్థాయిలో ఉన్నాము అనే ఎవరు మాట్లాడినా కానీ, తన సమకాలీన ఆర్టిస్టులు కానీ, తర్వాత వచ్చిన హీరోలు కానీ, తర్వాత వచ్చిన ఆర్టిస్టులు, ఇతర టెక్నీషియన్స్, ఇలా తీసుకుంటే వందలాది మంది కాదు, వేలాది మంది చిరంజీవి ఇన్స్పిరేషన్ తోటే మేము ఇండస్ట్రీలోకి వచ్చామంటా ఉంటారు. అంటే దానికి కారణం స్వయం కృషి అనే ఒక ట్యాగ్ లైన్ చిరంజీవి గారికి ఉండడం వల్ల ఏమాత్రం బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఈ స్థాయికి ఎదిగారు కనుక ఎన్నో కీర్తి కిరాటాలు, సంచలనాలు సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఆ రికార్డులని సరిచేయలేనటువంటి రికార్డులను కూడా క్రియేట్ చేయడం, ఒక అందరికీ యాక్టర్ కావాలనుకునే వాళ్ళకు, యాక్టర్గా కొనసాగుతున్న వాళ్ళకు కూడా తాను ఒక రోల్ మోడల్గా ఇలా ఉండాలి, ఇలా చేయాలి అనేలాగా స్ఫూర్తి నింపాడు కనుకనే చిరంజీవి అనగానే ఇన్స్పిరేషన్ అనగానే మెగాస్టార్ చిరంజీవి గారు అనే ఒక కామన్ వర్డ్ వినిపిస్తూ ఉంటుంది. అది ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఒకరిద్దరికి మనం వ్యతిరేకంగా ఉండడం అనేది సర్వసాధారణం. కానీ మోస్ట్లీ 90% ఆఫ్ ద ఇండస్ట్రీ కానీ, 90% ఆఫ్ ద అదర్ ఇండస్ట్రీస్ కానీ చిరంజీవిని ఎప్పుడు కూడా తనవాడిగా, అందరివాడిగా, మనవాడిగానే ఓన్ చేసుకుంటూ ఉంటాయి. ఇక నాకు వ్యక్తిగతంగా ఆయనలో బాగా నచ్చిన విషయం ఏమంటే, ఆల్మోస్ట్ 70 ఏళ్ళ నవ యువకుడు ఆయన. ఇదిరా అబ్బాయి, ఇలా ఉండండి రా, ఇలా ఫిట్నెస్గా ఉండండి, ఇలా చక్కగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండండి, శారీరకంగా దృఢంగా ఉండడానికి, ఫిట్నెస్గా ఉన్నారు అని తెలియడానికి ఎంతటి జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉంటారో, అంతకు మించి మానసికంగా కూడా ఆయన ఎలాంటి చెడు ఆలోచనల్ని చెవిలో నుంచి మైండ్లోకి ఎక్కించుకోకుండా, ఆయన్ని తిట్టిన వాళ్ళని, ద్వేషించిన వాళ్ళని కూడా నవ్వుతూ, చిరునవ్వుతో స్వాగతించే మెగాస్టార్ని చూసి మనం ఇంకా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. చిరంజీవి అంటేనే చిరునవ్వుతో ఎంతో అందరినీ కూడా పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు కూడా అందరినీ కూడా ఓన్ చేసుకుంటారు, అందరినీ కూడా అదే రకంగా పలకరిస్తూ ఉంటారు, అందరి దగ్గర అలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు. దట్ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి. మరో వీడియోతో మరోసారి కలుసుకుందాం. బాయ్.